సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ వారం ఏప్రిల్ 15, 2026 నుండి ఏప్రిల్ 21, 2026 వరకు వార ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ వారం నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, హెల్త్ ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది అని చెప్పేది గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, మీ యొక్క వృత్తిని కరెక్ట్గా చేయండి. మీనరాశి వారికి ఈ వారం ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026లో మీనరాశి వారికి ఒక దివ్య సూచన. మీ జీవితాన్ని మెల్లగా కానీ ఖచ్చితంగా మారబోతుంది. ఏళ్ళనాడు శని జన్మంలో కూర్చొని ఉన్నా కూడా గురు భగవాను యొక్క యోగం మీకు చాలా చాలా బాగా, మీ ఆలోచన, మీ నిర్ణయాలు ఇప్పుడు మీ భవిష్యత్తు నిర్ణయిస్తాయి. ఈ వారం మీనరాశి వారికి గురు ప్రభావం వల్ల బలంగా ఉంటుంది. జ్ఞానం, ఆధ్యాత్మిక అదృష్టం పెరుగుతుంది. చంద్రుడు భావోద్వేగాలను పెంచుతాడు. కానీ శని ప్రభావం వల్ల కొన్ని విషయాల్లో ఆలస్యం తప్పదు. ఇది నమ్మకం ఉంటే విజయం, సందేహం ఉంటే ఆలస్యం అయినటువంటి వారం అని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి ఇది స్టడీ గ్రోత్ వారం కూడా చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకి గౌరవం, గుర్తింపు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు, ఐటీ రంగంలో ఉన్న వారికి క్రియేటివ్ పనుల్లో సక్సెస్. ఈ వారం మీ ఆలోచన విజయానికి దారి చూపిస్తుంది. వ్యాపారులకి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలు స్లోగా వస్తాయి. రియల్ ఎస్టేట్ చాలా ఓపిక కావాలి. ఈ వారం మీ గట్ ఫీలింగ్ మీకు మార్గదర్శకం అవుతుంది. రాజకీయాల్లో ఉన్న వారికి ప్రజలతో ఎమోషనల్ కంటెంట్ పెరుగుతుంది. మీ సాఫ్ట్ నేచర్ మీకు అడ్వాంటేజ్గా ఉంటుంది, కానీ స్ట్రాంగ్ డిసిషన్ కూడా అవసరం. కుటుంబంలో ప్రేమ, అనుబంధం కొంచెం మిశ్రమంగా కనబడుతుంది. పాత సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మంచిది. వెంటనే కూర్చోబెట్టుకొని అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో, అమ్మ నాన్నతో, లేదా మీ కన్న పిల్లల ద్వారా వాళ్ళ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడి స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకోండి. మీనరాశి మిత్రులారా, నానబడితే అది మీకు తలనొప్పిగా మారే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీకు మాన అవమానాలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ వారం ప్రేమ బంధాలు మరింత బలం పెరుగుతుంది. షేర్ మార్కెట్లో మోడరేట్ గెయిన్స్ ఉంటుంది. సేఫ్ పెట్టుబడులు మంచిది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లాభాన్ని ఇస్తాయి. విద్యార్థులకి ఇది ఒక బెస్ట్ టైం ఫర్ కాన్సన్ట్రేషన్ అని కూడా చెప్పచ్చు. క్రియేటివ్ ఫీల్డ్లో సక్సెస్, విదేశీ అవకాశాలు పాజిటివ్గా మారుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అవసరం అని కూడా చెప్పచ్చు. స్లీప్, మెంటల్ పీస్పై దృష్టి పెట్టాలి. మీ యొక్క శ్వాస నిశ్వాస మీద ఈ యొక్క బ్రీత్ ఎక్సర్సైజ్ కొంచెం ఎక్కువ చేయండి, చాలా ఉపయోగంగా ఉంటుంది. గురువారం రోజు శ్రీ మహావిష్ణు ప్రార్థన లేదా దక్షిణామూర్తి ప్రార్థన, గురు ప్రార్థన చేయండి. ఓం నమో నారాయణాయ 100 నిమిషాలు జపం చేయండి. పసుపు పండ్లు దానం చేయండి. చలివేంద్రాలు ఏర్పాటు, మంచి కుండ తీసుకొచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. మజ్జిగ, మంచినీళ్ళు పంచండి. విద్యార్థులకి పెన్సిల్స్, బుక్స్ అంతా కూడా పంచండి. ఈ పరిహారం మీకు శాంతి, అదృష్టం ఇస్తుందని కూడా చెప్పచ్చు. మీనరాశి వారికి మార్పు ఈ వారం జీవితం మారుతుంది. అతి శక్తివంతం. మీకు ఇంకా ఫలితాలు బాగా ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాళిమాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరింగాళిమాల ఉంటుంది. దీన్ని ధరించండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు, మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. డైరెక్ట్గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సప్ చేసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయవస్తు.